హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఛాంపియన్స్ ట్రోఫీకి ఇంకా 2 నెలలు సమయం మిగిలి ఉంది. చాలామంది ఈగల్గా వెయిట్ చేస్తున్నారు. ఇంకా ఫిబ్రవరి 19 స్టార్ట్ అయిపోతుంది. మొత్తానికి 2 గ్రూప్స్ ఉంటాయి. మన టీంలో అయితే పాకిస్తాన్, ఇండియా, ఇంకా ఇంగ్లాండ్ అయినా, ఆస్ట్రేలియా అయినా, వెస్టిండీస్ అలా ఉండొచ్చు. మొత్తానికి 4గిట్లో 3 గెలిస్తేనే సెమీఫైనల్ పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఏమైనా 2 గెలిచినా, 1 గెలిచినా ఇంపాసిబుల్. టీమిండియా అయితే సెమీఫైనల్ పోవడం కష్టం. ఇంకా 3 గెలిస్తే డైరెక్ట్ సెమీఫైనల్, అక్కడ గెలిస్తే ఫైనల్, ఇంకా గెలిస్తే ట్రోఫీ మనకే సొంతం. ఇంకా ప్రాబుల్ 15 ఏ టీంతో వెళ్తే మనము కప్పు కొడతాము. మరి ముఖ్యంగా ప్లేయింగ్ 11 చెప్తాను. కొంతమంది ప్లేయర్స్ మిస్ అయితే బై మిస్టేక్ నేనేం చేయలేను. మీ ప్లేయింగ్ 11 కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్ భయ్యా. అతనికి లాస్ట్ ఇయర్ ఎలా అన్నాడో కెప్టెన్గా దుమ్ము దులిపాడు. సేమ్ ఇక్కడ కూడా అలానే కంటిన్యూ చేయాలి అని అనుకుంటాడు. ఎందుకంటే పాజిటివ్ అప్రోచ్ వచ్చింది రోహిత్ శర్మ. అతను ఫిక్స్, అతను కెప్టెన్. ఇన్ కేస్ ఏమైనా గాయం జరిగితే కానీ శుభ్మన్ గిల్ కెప్టెన్ చేయడు. అంతవరకు రోహిత్ శర్మని కెప్టెన్. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకా 2 శుభ్మన్ గిల్. ఎప్పుడో వీళ్ళు చెప్పారు, ఎవరు? రోహిత్ శర్మ ఇంకా గౌతమ్ గంభీర్, మాకు ఫ్యూచర్గా శుభ్మన్ గిల్ పర్ఫెక్ట్ అని చెప్పాడు. ఇతను కూడా ఇన్ కేస్ ఏమైనా గాయం జరిగితే కానీ వేరే వాళ్ళకి వైస్ కెప్టెన్ ఇవ్వరు. చాలామంది అంటున్నారు జస్ప్రీత్ బుమ్రాకి వైస్ కెప్టెన్ ఇవ్వండి, ఎందుకంటే ప్రెజర్ సిచ్యువేషన్లో బాగా హ్యాండిల్ చేస్తారని. అది ఇంకా మనం ఏం చేయలేము. ఇప్పుడు ఎప్పుడో ఫిక్స్ చేశారు, ఎవరు? గౌతమ్ గంభీరు, అజిత్ గారు. ఇంకా ఇప్పుడైతే ఇవ్వరు అని నేను అనుకోవడం. 2 ఫిక్స్. ఇంకా థర్డ్ వచ్చి కింగ్ కోహ్లీ. విరాట్ కోహ్లీ అయితే థర్డ్ ప్లేస్ ఫిక్స్ భయ్యా. ఎలా ఆడుతాడో మనం చూసాం 2023 ఓడిఐ వరల్డ్ కప్లో. అదే కంటిన్యూ చేసి మంచి క్యామియో ఇన్నింగ్స్లో ఆడాలి, యాంకర్ రోల్ ప్లే చేయాలి ఇన్ మిడిల్. ఇప్పుడు ఎలా ఆడుతాడో నేనైతే ఈగల్గా వెయిట్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ మంచిగా అన్నాడు. ఇంకా 2024లో మనకేం ఓడిఐలు లేవు. ఇంకా టెస్ట్ పైన చాలా కాన్సన్ట్రేషన్ పెట్టారు. ఇంకా మనకు ఉండేది 3 మ్యాచ్లు ఉన్నాయి ఇంగ్లాండ్తో. అవి ఎలా ఆడతాడో కింగ్ కోహ్లీ. నేనైతే ఈగల్గా వెయిటింగ్. కింగ్ కోహ్లీ ఫిక్స్. ఇంకా రిషబ్ పంత్ గురించి ఏం చెప్పాలి భయ్యా. లాస్ట్ సిరీస్లో శ్రీలంకతో కొద్దిగా పర్లేదు, లెఫ్ట్ హ్యాండర్, మెయిన్ అడ్వాంటేజ్ ఉంటుంది. కేఎల్ రాహుల్ కన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ పంతే అని నేను అనుకుంటున్నా. మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. ఇంకా కేఎల్ రాహుల్ బ్యాకప్ ఉంటాడు రిషబ్ పంత్కి, వీళ్ళిద్దరు. ఇంకా కేఎల్ రాహుల్ బాగా చేశాడు, కానీ కేఎల్ రాహుల్ ఎందుకు కన్సిడర్ చేయరంటే టాప్ ఆర్డర్లో నుంచి ఎవరు లెఫ్ట్ హ్యాండర్స్ లేరు. అందుకు నా ప్రిడిక్షన్లో కేఎల్ రాహుల్ని బ్యాకప్గా పెడతారని నేను అనుకుంటున్నాను. ఇంకా జైస్వాల్ కూడా కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఫస్ట్ టాప్ ఆర్డర్లో శుభ్మన్ గిల్ రైట్ హ్యాండరే. ఇంకా జైస్వాల్ ఉంటే రోహిత్ శర్మ, జైస్వాల్ ఈజ్ ఫిక్స్. ఎందుకంటే లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బెస్ట్, పాజిటివ్ రిజల్ట్ వస్తాయి నేను అనుకోవడం. ఇంకా విరాట్ కోహ్లీ థర్డ్ ప్లేస్, ఫోర్త్ వచ్చేది శుభ్మన్ గిల్. అలా ఇంకా జైస్వాల్ కన్సిడర్ చేస్తారని చాలా టాక్స్ వస్తున్నాయి. ఆ టాక్స్ ఎప్పుడు వదులుతారంటే జనవరి లాస్ట్లో ఛాంపియన్స్ ట్రోఫీకి దుబాయ్లో కదా జరిగేది, హైబ్రిడ్ మోడల్ అంట. అక్కడికి పోయే ముందర వదులుతారు ఈ స్క్వాడ్. ఇంకా 15-20 డేస్ ముందర ప్రిపరేషన్ స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడే మనకు అంతవరకు ఇప్పుడైతే స్క్వాడ్ అయితే వదలరు. ఇది ఒక 6 మెంబర్స్ బ్యాటర్స్. వీళ్ళు 2 కీపర్స్ ఉన్నారు నేను చెప్పిన వీటిలో. ఆల్రౌండర్స్గా హార్దిక్ పాండ్యా ఫిక్స్ భయ్యా. హార్దిక్ పాండ్యా ఇక్కడ రంజీ ట్రోఫీలో ఆడుతున్నాడు, స్పాట్ టోర్నమెంట్లో కూడా అదరగొడుతున్నాడు. అతను ఆల్రౌండర్, విత్ బ్యాటు విత్ బాల్తో కూడా మంచిగా రాణిస్తాడు. అతన్ని అవసరం చాలా ఉంది టీమిండియాకి. T20 వరల్డ్ కప్లో చూసాం ఎలా ఆడినాడు. లాస్ట్ ఇయర్ 2023 ఓడిఐ వరల్డ్ కప్లో సెమీఫైనల్లోనే అతను దూరం అయిపోయినాడు ఆ ఇంజరీతో. లేకపోతే కప్పు కొట్టేవాళ్ళం. అతని బ్యాట్తో రన్స్ చేయగలుగుతాడు, కిక్ రన్స్ కూడా కొట్టగలుగుతాడు, మరి ముఖ్యంగా వికెట్లు తీస్తాడు ప్రెజర్ సిచ్యువేషన్. అప్పుడు అక్కడ మిస్ అయింది. ఇప్పుడు బాగా షార్ప్గా యూజ్ చేయాలి రోహిత్ శర్మ. అతను ఫిక్స్ ఆల్రౌండర్గా ఫస్ట్. సెకండ్ వచ్చి రవీంద్ర జడేజానా లేక నితీష్ కుమార్ రెడ్డి అనేది. నాకైతే చాలామంది నితీష్ కుమార్ రెడ్డి ఉంటారని అనుకుంటున్నా. నేనైతే అతనికి ఏజ్ తక్కువగా ఉంది, కానీ ప్రెజర్ హ్యాండిల్ చేయాలి కదా. మీరు అనొచ్చు, ఇప్పుడు ఇంటర్నేషనల్ ఆస్ట్రేలియాలో ఆడుతున్నాడు కదా, అతనికి ఎక్స్పీరియన్స్ వచ్చింటుంది కొద్దిగా, అక్కడ తీసుకుపోతే ఇంకా మనకు మంచిది ఛాంపియన్స్ ట్రోఫీలో అని అంటున్నారు. అది ఎంత నిజమో నాకైతే తెలియదు. నేనైతే రవీంద్ర జడేజాకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి, ఎందుకంటే
బ్యాట్తో మంచిగా రాణిస్తున్నాడు. మరి ఫీల్డింగ్లో అతనికి మించిన ప్లేయర్ లేరు భయ్య. ఆల్రౌండర్, క్యాచ్ ఎక్కడ బాల్ వచ్చినా దుంకి పడతాడు. రన్అట్ సింగిల్ పోవాలంటే భయపడతారు, డబల్ రన్ పోవాలన్నా. అలాంటి ప్లేయర్, అతనే ఎక్కువ ఛాన్సెస్ ఉంటుందని నేను అనుకుంటా. రెండో ప్లేయర్ ఆల్రౌండర్. థర్డ్ ఆల్రౌండర్ వచ్చి అక్షర్ పటేల్ సిమియర్ కైండ్ ఆఫ్ బౌలర్స్, రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్. కానీ అక్షర్ పటేల్కి విత్ ఆర్మ్ వస్తుంది. లెఫ్ట్ హ్యాండర్ బ్యాట్తో మంచిగా రాణిస్తున్నాడు. విత్ T20లో కూడా, ఓడిఐలో కూడా మంచిగా రాణించిన సందర్భాలు దండిగా ఉన్నాయి. ఇతను కూడా ప్రాబుల్ 15లో ఉంటాడు, మూడో ప్లేయర్. ఇంకా నాలుగో ప్లేయర్ వచ్చి రియాన్ పరాగ్, ఆల్రౌండర్, ఆఫ్ స్పిన్నర్. మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ స్పిన్నర్ లేరు కదా టీమిండియాలో, అందుకు రియాన్ పరాగ్ కన్సిడర్ చేస్తారని నేను అనుకోవడం. ఇంకా బౌలర్స్కి అయితే 5 మంది భయ. ఫస్ట్ వచ్చి జస్ప్రీత్ బుమ్రా, అతను లేకుండా టీమిండియానే లేదు. ఇంకా అతను ఉంటేనే మనకు ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కొట్టేదానికి. అతనికి ఇన్ కేస్ ఇంజురీ అయితే కానీ పక్కకు పోడు, ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు, స్క్వాడ్లో ఉంటాడు. ఇంకా మహమ్మద్ షమి ఎలా వేసాడంటే దుమ్ము దులిపేశాడు భయ్య. ఎక్కడ అంటే ఇక్కడ మన ఓడిఐ వరల్డ్ కప్లో ఎన్ని వికెట్లు తీశాడు, దుమ్ముగా తీసుకున్నాడు వికెట్లు. మామూలుగా భయపడిచ్చాడు, బాల్ ఇచ్చేసాలు వికెట్ తీస్తాడు. అలాంటి ప్లేయర్ని ఖచ్చితంగా పెట్టుకోవాలని రోహిత్ శర్మ అని అనుకుంటాడు. ఇంకా మూడో ప్లేయర్ వచ్చి హర్షదీప్ సింగ్. ఎందుకంటే న్యూ బాల్ తీసుకున్నప్పుడు స్వింగ్ చేస్తాడు. అప్పుడు రైట్ హ్యాండర్స్ ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతాడు, ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతారు. లెఫ్ట్ హ్యాండర్ కదా, ఏ బాల్ లోపలికి వస్తుంది బయటకు పోతుంది, అతను కూడా ఫిక్స్. ఇంకా మహమ్మద్ సిరాజ్ ప్రాబుల్ 15లో ఉంటాడు. సిరాజ్ కూడా మంచిగా వేస్తాడు, ఓబుల్ సీము, ఇన్ స్వింగ్ అవుట్ స్వింగ్ చేసే క్యాబిలిటీ ఉంది. ఇంకా ఫిఫ్త్ వచ్చి కుల్దీప్ యాదవ్. ఇతను చైనా మ్యాన్కి అడ్వాంటేజెస్, ఎందుకంటే ఎప్పుడు కావాలనే వికెట్ తీసి పెట్టేవాడు కుల్దీప్ యాదవ్ భయ్య. మనం T20 వరల్డ్ కప్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు రోహిత్ శర్మ తీసుకొని వచ్చినప్పుడు అంతా వికెట్ తెచ్చి పెట్టాడు. ఇది నా ప్రాబుల్ 15. ఇంకా బెస్ట్ ప్లేయింగ్ 11 చెప్తాను. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే ఛాన్సెస్ ఉంటాయని నేను చెప్తా. ఫస్ట్ రోహిత్ శర్మ ఫిక్స్, జైస్వాల్. ఇంకా థర్డ్ వచ్చి విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్. ఫిఫ్త్ వచ్చి రిషబ్ పంత్. ఇది 5 మెంబర్స్ ఇంకా బ్యాటర్స్గా. సిక్స్త్ వచ్చి హార్దిక్ పాండ్యా, ఇంకా రవీంద్ర జడేజా, ఇంకా కుల్దీప్ యాదవ్. ఈ ముగ్గురు ఫిక్స్. ఇంకా జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. మహమ్మద్ సిరాజ్ అని మీరు చెప్పచ్చు, ఇప్పుడున్న ఫామ్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు కంబ్యాక్ ఇస్తే షమి ఇప్పుడు మంచిగా ఆడితే, ఇప్పుడు ఓడిఐలలో మంచిగా చేస్తే, వికెట్ తీస్తే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మహమ్మద్ సిరాజ్ ప్లేయింగ్ 11లో ఉంటాడు. ఇది బెస్ట్ ప్లేయింగ్ 11. ఈ ప్లేయింగ్ 11తో వెళ్తే డెఫినెట్గా కప్పు కొట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఇన్ కేస్ ఏమైనా ఇంజురీస్ అయితే కొద్దిగా మార్పులు జరుగుతాయి. ఇదే ఉంటుందని నా ప్రాబుల్ 11 నేను ప్రిడిక్షన్ చేశాను. మీ ప్రిడిక్షన్ కూడా కామెంట్ చేయండి, నాకు తెలుస్తుంది. ఈ వీడియో చాలామందికి చేరాలంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ కూడా చేస్తే ఆల్గడదానికి నచ్చుతుంది. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్ యూ.